ఇది బంగారు కోడిగుడ్డు కథ. రాముకి కోళ్ళ ఫామ్ ఉండేది. రోజు కోళ్ళ ఫామ్కి వెళ్తూ చాలా చక్కగా చూసుకునేవాడు. రోజు కోళ్ళకి దానా వేసేవాడు. అలాగే కోళ్ళ ఫామ్ అంతా శుభ్రంగా చేసుకునేవాడు. వచ్చిన కోడిగుడ్లన్నీ మార్కెట్లో అమ్మేవాడు. ఒకరోజు రాముకి బంగారు కోడిగుడ్డు కనిపించింది. దాన్ని మార్కెట్లో అమ్మగా చాలా డబ్బులు వచ్చాయి. ఇలా రోజు కోడి బంగారు గుడ్డు పెట్టడం, రాము అమ్మడం, చాలా డబ్బులు రావడం జరుగుతుంది. రాము చాలా చక్కగా పెద్ద ఇల్లు కట్టుకున్నాడు. అప్పుడు రాముకు ఒక ఆలోచన వచ్చింది. ఈ బంగారు కోడిగుడ్లు పెట్టే కోడిని చంపేద్దాము, దాని కడుపులో ఎన్ని బంగారు గుడ్లు ఉన్నాయో అని అనుకున్నాడు. ఒకరోజు ఆ కోడిని చంపేశాడు. కానీ అతనికి ఎలాంటి గుడ్లు దొరకలేదు. దాంతో రాము చాలా ఏడ్చాడు. తన అత్యాశ వల్ల తను ఉన్నది కోల్పోయాడని గ్రహించాడు.